బ్రో, రీసెంట్గా మనకు టీటీడీ కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ట్వీట్స్ కాంట్రవర్సీ నడుస్తుంది. అయితే మధ్యలో ఒక అన్ఎక్స్పెక్టెడ్గా కాంట్రవర్సీ ఒకటి స్టార్ట్ అయింది. ఏంటంటే కార్తీ గారు సినిమా రిలీజ్ అయింది. కార్తీ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ మన తెలుగులో చేస్తూ ఉన్నప్పుడు ఒక యాంకర్ గారు ఏదో సంథింగ్ ఒక లడ్డు గురించి మాట్లాడినప్పుడు ఆయన ఇప్పుడు లడ్డు గురించి వద్దండి, అది హాట్ టాపిక్గా మారింది అని చెప్పి ఆయన ఒక జస్ట్ ఒక మాట అన్నారు. అది నాట్ ఎ కాంట్రవర్సీ. బట్ దానికి కామెంట్స్గా పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారు. బట్ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే నా కార్తీ గారు అన్న దాని గురించి కాదు, కానీ దీన్ని కామెడీ చేయొద్దండి, వైరల్ చేయొద్దు, ఫన్నీ చేయొద్దు అని చెప్పి ఆయన ఒక మాట అన్నారు. అయితే ఇది తమిళనాడులో వేరేలా వెళ్ళిందనమాట, ఇంకోలా వెళ్ళింది. ఇప్పుడు కార్తీ గారు సారీ చెప్తూ ఒక ట్వీట్ పెట్టినప్పుడు ఇది వేరేలా వెళ్ళింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని కొంచెం ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. సో దాని గురించి పవన్ కళ్యాణ్ గారు అదే విషయంగా వెళ్ళారా తమిళనాడుకి? అక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం అదేనా, లేదంటే ఇంకేమన్నా పొలిటికల్ ఎజెండే ఉందా? అంటే జనరల్గా మీడియాకు క్యూరియాసిటీ ఉంటుందండి. ఏ ట్రెండింగ్ టాపిక్ ఉన్నా కూడా దాన్ని పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా, పొలిటీషియన్ అయినా, హీరో అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, క్రికెటర్ అయినా, ప్రతిదీ ఏంటంటే వాళ్ళ ద్వారా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రావటాలనే చూస్తారు. సో ఇప్పుడు అయిన ఇష్యూ ఏంటంటే కార్తీ గారిని ఈయన ఏదో చిన్న మాట అనడం, కార్తీ గారు ఏదో ఆయన సరదాగా ఈవెంట్లో తిరస్కరించారు మాటని. సో ఆయన ఏదో అది పవన్ కళ్యాణ్ గారికి ఎవరో రాంగ్ వేలో తీసుకెళ్లారు. నైట్ జరిగింది, ఆయన మార్నింగ్ వెళ్ళిపోవడమే అసలు అంత ఫాస్ట్ గా ఉన్నారని చాలా మంది డౌట్ వచ్చింది. అది వెళ్ళింది రాంగ్ వేలో వెళ్ళింది ఆయనకి. సో ఆయన అంటే ప్రాపర్ గా ఆ వీడియో చూసారో లేదో కానీ ఎవరో చెప్పడం ద్వారా ఆయన విన్నారు. సో అది కొద్దిగా రాంగ్ వేలో వెళ్ళడం వల్ల ఆయన కామెడీ చేయొద్దని చెప్పి జస్ట్ ఆయన సనాతన ధర్మం పాటిస్తే అన్న మాట అది. అయితే కార్తీ గారు కూడా అయ్యో అలా అవుతుంది అనుకోలేదండి అని చెప్పి ఏదో సారీ చెప్పడం చేశారనమాట. సో మరి ఆ క్రమంలో ఇప్పుడు తమిళ్ మీడియాకు క్యూరియాసిటీ వచ్చింది. ఇప్పుడు మన హీరోని అనేసాడు, సోషల్ మీడియా అంతా ట్రాల్ అవుతుంది. తమిళ్ ఎవరైతే మెంబర్స్ వీళ్ళంతా ఉంటారో పవన్ కళ్యాణ్ ని పెట్టుకుని ట్రాల్ చేయడం మొదలు పెట్టారు. సో అప్పటికి మన తెలుగు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా వరకు డిఫెండ్ చేశారు తమిళ వాళ్ళతో మాట్లాడటం. అయితే మరి ఇప్పుడు తమిళనాడులో ఒక ఇంటర్వ్యూకి అయితే పిలిచారు ఆయన్ని. సో అంటే ఈ ఇంటర్వ్యూకి ఎజెండా ఏంటి? ఓన్లీ ట్రోల్స్ అవడం వల్ల అదే. సో ఆయన కంట్రోల్ చేయడానికి కూడా చెప్పుండొచ్చు, వెళ్ళుండొచ్చు. తిరస్కరణ ఇప్పుడు నో అంటే ఆయన నో, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వనంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇచ్చారంటే దీని ద్వారా కొంత మెసేజ్ రాంగ్ వే వెళ్ళకుండా ఇప్పుడైనా ఆగుద్దని. సో ఆల్రెడీ ఈయన చేసిన ఈ ప్రచారాన్ని అవతల పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు దీన్ని రాంగ్ వేలో తీసుకెళ్ళిపోతున్నారు సోషల్ మీడియాలో. సో వాళ్ళకి ఇదే దొరికింది అదనం. సో మరి అట్లా ఎటు చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారు మిడిల్ కార్నర్ అయిపోతున్నారు. సో దానికి అక్కడికి వెళ్ళి తమిళనాడుకి వెళ్ళి క్లియరెన్స్ ఇచ్చారనమాట. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి చక్క స్ట్రైట్ వేలో సమాధానం చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం అయితే అక్కడ వాళ్ళని కూల్ చేయడం అంతే. అలాగని చెప్పి మన సనాతన ధర్మం గురించి ఆయన అనుకున్న పాయింట్స్ని వాళ్ళకి చెప్పడం అనమాట. సో ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత విజయ్ గారి గురించి మాట్లాడినారు, అలాగే ఎంజీఆర్ గురించి మాట్లాడినారు. సో వాళ్ళని పొలిటికల్గా వాళ్ళ గురించి ఏం మాట్లాడాలనుకున్నారో, అసలు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలని మీరేమనుకుంటున్నారు? అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు ఆయన అంతా పుట్టింది పెరిగింది ఆంధ్రాలోనే. బట్ ఒక ఏజ్ వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళ ఇంట్లో కొద్దిగా తను ఉండలేకపోతున్నాడు, అంటే తను వేరే కైండ్ ఆఫ్ లో మారిపోతున్నాడు అని చెప్పి చిరంజీవి గారు మద్రాసులో ఉంటా ఆ రోజు ఆయన తీసుకెళ్లిపోయారు అక్కడికి. పవన్ కళ్యాణ్ గారు అక్కడ చిరంజీవి గారి ఇంట్లోనే పెరిగారు. అక్కడ ఎవరన్నా చిరంజీవి గారిని ఏమన్నా అన్నా కూడా అప్పట్లో ఏదో షూటింగ్ లోనే గొడవైందంట. పవన్ కళ్యాణ్ ఏదో గొల్టీ అన్నారని, చిరంజీవి గారిని ఏదో గొల్టీ అన్నారని చెప్పి ఈయన కొట్టడం, వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం. అప్పుడు చిరంజీవి గారిని ఏమన్నా అంటే ఈయన అడ్డంగా నిలబడేవాళ్ళంట హీరో అవ్వకముందు. సో మరి అప్పటి నుంచి ఆయన చెన్నైకి అలవాటు పడ్డారు. సో ఇక్కడ సినిమా నాలెడ్జ్ ఎంత ఉంటుంది ఆయనకి, అక్కడ నాలెడ్జ్ కూడా పొలిటికల్ గానీ, సినిమా నాలెడ్జ్, భాష నాలెడ్జ్ అంతా కూడా అక్కడ కొంతకాలం పెరిగారు కాబట్టి ఆయన. సో ఎదిగే క్రమంలో అక్కడ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళ పీపుల్స్ కూడా ఆయన ఓన్ చేసుకున్నారు. సో ఆటోమేటిక్ గా ఆయన ఏం చెప్తారంటే రాజకీయాలకు మటుకి అటు ఎంజీఆర్ గారిని, అమ్మ ఆవిడ ఉంది కదా ఆవిడ్ని, జయలలిత వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకున్నానే చెప్తారు. ఎందుకంటే వాళ్ళు సినిమాల్లో నుంచి వచ్చే రాజకీయ రంగు వేసుకున్నారు, ప్రజలకి సేవలు చేశారు. ఆయన ఎంజీఆర్ గురించి కూడా ఒక మాట అన్నారు. ఏంటంటే ఎంజీఆర్ పాలిటిక్స్ లో ఆయన మార్చిన విధానం కానీ, అక్కడ ఉన్న జనాలు అర్థం చేసుకోవడం కానీ ఆయనకి బాగా నచ్చిందంట. అది ఆయన ఇన్స్పిరేషన్. అంటే ఇన్స్పిరేషన్ కాకపోయినా ఆయన కొన్ని భావాలు ఆయనకి నచ్చడం వల్ల ఆ భావాలని కొంచెం ఆయన తీసుకున్నాడని కూడా చెప్పాడు. అదే భయ్య, ఇంతకు ముందు ఏంటంటే ఇప్పుడు సిపిఐ, కాంగ్రెస్ వీళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు దేశంలో. అయితే ఇంకేవో ఇతర పార్టీలు ఉండేవి, పేరుగాంచిన పార్టీలు కాదు అవి. అయితే అక్కడ తమిళనాడులో, ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైతే ఎన్టీఆర్ గారు ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారో, వాళ్ళ చేత మనం స్వాతంత్రం వచ్చినా కానీ ఈ రాజకీయ నాయకుల వల్ల మనం అణచబడుతున్నాం అని చెప్పి
అటు అప్పుడు ఎన్టీఆర్ గారు పోరాటం చేశారు, ఆ టైంలోనే అటు ఎంజీఆర్ గారు, అక్కడ ఇద్దరు సేమ్ మెంటాలిటీస్ అనుకోవచ్చు. వాళ్ళు ఒక రెవల్యూషన్ తీసుకురావడానికి పాలిటిక్స్లోకి వెళ్ళారు. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవడంలో తప్పులేదు, ఎందుకంటే ఈయన సినిమా నుంచి పాలిటిక్స్కి వచ్చారు. సో ఎందుకంటే సినిమాలో ప్రూవెన్ స్టార్ ఈయన, ఇంకా డిస్కషన్ లేదు. సరైన హిట్ పడితే ఈయన పెట్టే రికార్డ్స్ మళ్ళీ టచ్ చేయాలంటే చాలా కాలం పడుతుంది. సో మరి ఆ పరంగా చూసుకుంటే పొలిటికల్గా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్పేం లేదు. అలా అయితే విజయ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు లాగానే పాలిటిక్స్లో నిలదొక్కగలుగుతారా ఇప్పుడు వచ్చిన పార్టీ? అంటే విజయ్ గారిది ఏంటంటే ఆయన కమ్యూనిటీ ఇదండి, ఆయన మా ఇదేంటంటే ఇప్పుడు అక్కడ సీఎం ఉదయనిధి గారు, స్టాలిన్ గారు అబ్బాయి ఉన్నారు, అతను వీళ్ళంతా యూత్ పాలిటిక్స్ లో వెళ్తున్నారు అనమాట. బట్ వాళ్ళ అజెండా ఏంటంటే కొంత కమ్యూనిటీ పాలిటిక్స్ ఉంటుంది. మన కమ్యూనిటీ 50% తమిళనాడు స్టేట్ లో ఉన్నారు, సో మనం నిలబడితే వర్కౌట్ అవుతుంది అనే ప్లాన్ తో కూడా విజయ్ గారు వచ్చి ఉండొచ్చు. బట్ మళ్ళీ విజయ్ గారు ఏంటంటే ఆయన కూడా మరి ఎంజీఆర్ లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఆయన సినిమాలో స్టార్ అయిన తర్వాతే కదా పాలిటిక్స్కి వచ్చారు. సో ఆయన ప్రయాణం ఎలా ఉంటుంది అనేది ఒక ఎలక్షన్ అయితే అక్కడ ప్రూవ్ చేసుకుంటాడా లేదా, ఫస్ట్ టైం గెలుస్తాడా లేదా ఓడిపోతాడా అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 10 ఏళ్ల ప్రయత్నం తర్వాత గెలిచారు. సో మరి విజయ్ గారు తొందరగా వస్తుందా లేదంటే మరి లేట్ అవుతుందా విజయం అనేది? విజయ్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు లాగా వెయిట్ చేస్తారా, లేదంటే మధ్యలోనే ఏమైనా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అది అంత గట్టిగా ఉన్నారనుకుంటారా? అదే కదా, ఆయన సినిమాలకి అయితే చెక్ పెట్టేశారు, ఇంకో సినిమా చేసి డ్రాప్ అయిపోతా అని చెప్పారు. 2026 లో తమిళనాడు ఎలక్షన్స్ వస్తాయి. సో అప్పుడు అసలు ఆయన ఎంతవరకు పార్టిసిపేట్ చేస్తారు? ఆ టీవీకే అని పార్టీ పెట్టారు, తమిళ వెట్రి కజగం అని. సో మరి ఆ పార్టీని ఏ విధంగా సిద్ధాంతాలతో తీసుకెళ్తారు, అసలు వాళ్ళ ఎజెండా ఏంటి, వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు? సో ఎవరైనా హోప్ సీఎం అవుదామనే ఉంటుంది. సో మరి అది ఆయన డైరెక్ట్ గా అవుతారా లేదంటే మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే స్టాలిన్ గారు అబ్బాయి విజయ్, ఇప్పుడు రేపు ఆయన పార్టీలోకి వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఏమవుతుందంటే పొలిటికల్ గా కొద్దిగా దూరం పెరుగుద్ది. సో ఇద్దరికి ఓట్లు కావాలి కాబట్టి అప్పుడు వాళ్ళు హీరోకి సపోర్ట్ చేయరు. ఆటోమేటిక్గా ఏ పార్టీ కూడా హీరోకి అప్పుడు సపోర్ట్ చేయదు. సో పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే సింగిల్ గా వెళ్లాల్సి వచ్చిందో, ఇప్పుడు ఆయన ఇంకా టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆ విజయానికి కూడా కారణం అయ్యారు అనమాట పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ టైంలో అక్కడ విజయ్ గారు హెల్ప్ అవసరం ఉంటే వాళ్ళు తీసుకుంటారా, అంటే లేదా విజయ్ గారు ఓన్గా వెళ్తారని ఆయన డెసిషన్. యాక్చువల్గా ఇది కూడా ఇప్పుడు మీరు అక్కడ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు పాలిటిక్స్లో ఎంటర్ అవుతే అనే మీరు క్వశ్చన్ రైజ్ చేశారు కాబట్టి, దీనిపైన తమిళనాడు వాళ్ళు ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే, కొంతమంది పెట్టారు, ఇప్పుడు సార్ మీ సనాతన ధర్మ ఆలోచనలు మాకు బాగా నచ్చాయి, మీరు ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా మీరు ఇక్కడికి వచ్చి తమిళనాడులో మీరు ఎంటర్ అవ్వచ్చు మా పాలిటిక్స్లో అని కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకవేళ ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇంట్రెస్ట్ చూపించి వెళ్ళగలుగుతారా అక్కడికి? అది లేదండి, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇక్కడే లోకల్ కార్పొరేటర్ ఉంది, 10 మంది చెప్తే మీరు అని స్టెప్ వేసారు అనుకోండి, ఏమవుతుంది? ఆ 10 మంది మాట విని ఖచ్చితంగా వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎవరైతే పైన హైకమాండ్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, ఈయన పార్టీకి ఈయన హైకమాండ్. బట్ ఎన్డీఏ గవర్నమెంట్ అన్నప్పుడు అటు బీజేపీ వాళ్ళు కూడా డెసిషన్ కొంత ఉంటుంది. సో మీకు ఆటోమేటిక్గా తమిళనాడులో కొంతమంది బ్రాహ్మిన్స్ ఉన్నారు, సో వాళ్ళు కూడా సపోర్ట్ అయితే చేస్తారు. బట్ అక్కడ బీజేపీ అక్కడ స్ట్రాంగ్ గా ఉందంటే చెప్పలేము మనం, లేదని చెప్పాలి. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ సనాతన ధర్మానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అవును, తమిళనాడులో తమిళనాడుకి వచ్చేసరికి బ్రాహ్మిన్స్ వాళ్ళు కూడా పర్సంటేజ్ ఉన్నా కానీ అక్కడ టెంపుల్స్ బీజేపీ కూడా వర్కౌట్ కాలేదు. అదే చెప్తాను, కాలేదు. కానీ అక్కడ బీజేపీ వర్కౌట్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి స్ట్రాంగ్ పీపుల్స్ని, అదే అండి అక్కడ ఏంటంటే తమిళనాడు వాళ్ళు ఒకటి బేసిక్గా వాళ్ళు ఒక పార్టీని ఇట్లా వర్షిప్ చేయరు, ఒక మనిషిని మాత్రమే వర్షిప్ చేస్తారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిపోతే అసలు కష్టం అవుతుంది, ఎందుకంటే ఎవరో నలుగురు మాటని స్టెప్ వేయడం కరెక్ట్ కాదు. అక్కడ పార్టీ డిసైడ్ చేసి ఆయన నిలబెట్టాలనుకుని ఆయన వెళ్తే ఇంట్రెస్ట్ అయితే వెళ్ళొచ్చు. ఈ నలుగురు మాట వినేసి ఆయన రావాలంటే వెళ్ళడం కరెక్ట్ కాదు. మన ఏపీ మళ్ళీ ఇంకోటి ఏంటంటే కార్తీక్ గారి ఇష్యూ గురించి కూడా ఆయన చెప్పారు, సో రాంగ్ గా వెళ్ళింది అని చెప్పి చెప్పడం. అలాగే ఇంకా ఆయనకి ఇష్టమైన యాక్టర్స్ గానీ, యోగి బాబు గారు యాక్టింగ్ బాగుంటుంది, ఒక సినిమాలో చూసాను నాకు ఆయన. విజయ్ గారి లియో గానీ, లేదంటే విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గారితోనూ ఆయన ఇంకో మాట కూడా అన్నారు ఏంటంటే, పొలిటికల్గా పక్కన పెడితే నేను కమల్ హాసన్ గారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, ఆయన కలవాలి, మీట్ అవ్వాలని కూడా చెప్పారు. అంటే ఆయన పొలిటికల్ ఎజెండాని పక్కన పెడితే పర్సన్ వైజ్గా ఆయన అక్కడ ఉన్న పీపుల్స్ని ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు. విజయ్ గారు అదే అండి, ఇప్పుడు ఈవెన్ మీకు పవన్ కళ్యాణ్ గారు ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే, మన చిన్న హీరో కార్తికేయ ఉన్నారు, యాక్టర్ కార్తికేయ, మన ఆర్ఎక్స్ హండ్రెడ్ హీరో, ఆయన కూడా గారు అని పిలుస్తారు. అంటే ఈవెన్ ఆయన కూడా షాక్ అయ్యారు, ఏంటి సార్ మీరు గారు అంటే చెప్పి. నాని గారు, యాక్టర్ నాని గారు, నిఖిల్ గారు, నితిన్ గారు, నితిన్ ఫ్యాన్ బాయ్, మరి ఫ్యాన్ బాయ్ కూడా ఆయన గారు అనే సంబోధిస్తున్నాడు. అంటే ఆయన మర్యాద అది, ఆయనకున్న వ్యక్తి. సూర్య గారి గురించి కానీ, కార్తిక్ గారి గురించి కానీ, ఆయనకున్న వ్యక్తిత్వమే ఆయనకు మంచి పేరు వస్తుందండి ఎక్కడైనా కూడా. సో అవతల స్టేట్ లో కూడా ఆయన కొంత క్రేజ్ ఉంది అంటే
అంటే ఆయనకున్న వ్యక్తిత్వం అది. సో అలా అని చెప్పి పాలిటిక్స్ లాంటివి అయితే ఎంటర్ అవ్వడం అయితే వెంటనే అయితే రాంగ్ స్టెప్ అవుతుంది. సో ఇంకాస్త ఇప్పుడు విజయ్ గారు ఎట్లా అయితే తెలుగులో కొంత ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు, అట్లా అక్కడ ఫస్ట్ స్టెప్ సినిమాల ద్వారా ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుని వెళ్తే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే బేసిక్గా మన తెలుగు సినిమాలు అక్కడ ఆడవు, వాళ్ళ మూవీస్ ఎంకరేజ్ చేస్తారు, మన బయట వచ్చే మూవీస్. ఇంకా అదే ఆ ఇంటర్వ్యూ ద్వారా ఏం చెప్పారంటే ఆయన కూల్ చేయాలి ఫస్ట్. ఈ ఇష్యూ తమిళనాడులో నెగిటివ్ గా వెళ్తుంది, ఆ హీరోని అంటాం కూడా ఈయన రాంగ్ గా పాపం వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఇబ్బంది పడి ఉంటారు. కానీ ఆయన అనడం అనేది ఈ ఇంటెన్షన్ అయితే హీరోని అనడం కాదు, హీరోని అనాలి అస్సలు కాదు. ఎందుకంటే ఒక అదే ప్లేస్ లో రజనీకాంత్ గారు ఉన్న ఆ మాట అన్నా ఈయన అలాగే సంబోధించేవారు. అవునవును, అది తెలియదు కదా, ఎందుకంటే అది అనుకోకుండా వీనికి వెళ్ళిన రాంగ్ వేలో వెళ్ళింది. ఇప్పుడు అతను ఎవరైతే చెప్పుంటారో అతనితో ఎలా జరిగిందని మాట్లాడి సంప్రదించుంటారు కదా. సో మరి ఆయన రియలైజ్ అయింది తప్పులేదు, ఇంది తప్పులేదు. ఈ సోషల్ మీడియా అంటేనే రకరకాలుగా చూపిస్తుంది కాబట్టి ఫైనల్ గా అయితే ఈ ఇష్యూ పైన తమిళనాడు పీపుల్స్ అయితే కూల్ అయినట్టే. అంతే. మరి ఇంటర్వ్యూ రీచ్ కూడా బాగానే ఉంది, కొంత రీచ్ అయితే ఆల్మోస్ట్ ఇంకా మీమ్ పేజెస్ అన్ని కూడా కూల్ అవుతాయి. ఫస్ట్ వాళ్ళు తగ్గితే అంత తగ్గిపోతుంది.